వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేటలోని ఎస్వీఎల్ ప్యారడైజ్ లో వైసీపీ అసమ్మతి వర్గ సమావేశం. ధర్మాన కృష్ణదాసు నాయకత్వంలో మేము పనిచేయలేమంటూ వెంటనే నర్సన్నపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలి అని వైసీపీ అసమ్మతి వర్గాలు హోరెత్తాయి. అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో ఓటమి తప్పదు అని చిన్నాల కూర్మినాయుడు, జలమూరు మాజీ ఎంపీపీ మెండ రాంబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ భావైజీ నాయుడు, పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు, నర్సన్నపేట యువ నాయకులు ముద్దాడ బాలభూపాల్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 300 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా మారాలనుకుంటున్నాం. మేము కూడా ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు, మా ఫస్ట్ నుంచి మా యొక్క నినాదం కూడా తీసుకొచ్చాం. ఇది నర్సంపేట నియోజకవర్గంకి వచ్చేటప్పటికి అన్ని అప్పుడు ఉమ్మడి దీంట్లో నర్సంపేట మండలికి వచ్చేటప్పటికి గతంలో సింహనాగేశ్వరరావు ఎమ్మెల్యేగా చేశారు. పోలాకి వచ్చేటప్పటికి మా స్వర్గీయ డోల సీతారామరావు గారు కానీ లేకపోతే ధర్మాన ప్రసాద్ గారు కానీ చేశారు. జలుబూరికి వచ్చేటప్పటికి బొగ్గలక్ష్మణరావు గారు చేశారు. అలాంటప్పుడు మా సారవకోట మండలం ఏ అన్యాయం చేసింది, మా కిందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు. మా సారవకోట మండలం ఈ రోజు తీసుకు మా సారవకోట మండలం ఏ తప్పు చేసింది. ఈ రోజు చూసుకుంటే అన్ని మండలాల్లో చూసుకుంటే అత్యధికంగా వెనకబడిన మండలం ఏదుందంటే ఈ నియోజకవర్గంలో సారవకోట మండలం అని చెప్పి ముఖ్యఘట్టంగా చెప్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు మా గొడ్డేపల్లి సుధాకర్ గారు చెప్పినట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జెండా పార్టీ మళ్ళీ నర్సంపేట నియోజకవర్గం ఎరగాలంటే అభ్యర్థి మారాలని నినాదంతో ఉన్నాం. తప్పనిసరిగా అభ్యర్థి మారినట్లయితేనే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసిన పరిస్థితి ఉంది. లేదన్నప్పుడు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారో 175 అంటే 175 ఒక మైనస్ తప్పనిసరిగా ఇక్కడ అవుతుంది. దయచేసి విధంగా మనం అందరం పనిచేస్తే ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన కూడా చాలా సందర్భంలో మీటింగ్ లో చెప్పారు, నేను ఒకవేళ గెలకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి తీసుకుంటామని. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి తీసుకోవడం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో రావాలంటే మీరందరూ అడగాలనుకుంటే కాదు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా కృష్ణదాస్కి వ్యతిరేకంగా కాదు, కానీ మనకి ఇక్కడ క్యాండిడేట్ మారాలనే ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా పనిచేస్తూ ఏదైనా మనందరం ఒక ఐక్యతంగా చేసి మన యొక్క వాయిస్ ని, మన యొక్క ఏదైతే మనం సంకల్పడుతున్నామో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని ఆలోచనతో అందరూ పనిచేస్తే అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి అదే ఆలోచనతో ఇక్కడ అందరూ ఒకటే ధ్యేయం ఏమంటే ఏదైతే ఇక్కడైతే ఉన్నటువంటి కృష్ణదాస్ గారికి టికెట్ మార్చాలి అని. టికెట్ మార్చింది ఆయన టికెట్ వచ్చి గుడికిచ్చారు. ఆయన కూడా కాదు, కుటుంబ రాజకీయాలు పోవాలి, కుటుంబ రాజకీయాల నుంచి వచ్చి కార్యకర్త రాజకీయాలు రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్రంలో 4 మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 2024 ఎన్నికల్లో నర్సన్నపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నర్సన్నపేట నియోజకవర్గాన్ని అభ్యర్థత్వాన్ని ఇచ్చినా మేమందరం కూడా ఏకోన్ముఖమై కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 4 మండలాల్లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద చాలా వ్యతిరేకత ఉంది. అనేకమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దీని అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నర్సన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతుందని మా అభిప్రాయం. ఈరోజు ఈ సమావేశం మేము 1 year ముందు కట్టవలసిన సమావేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ యొక్క మనుగడ కోసం, పార్టీలో క్రమశిక్షణ కొరకు మేమందరం ఇన్నాళ్ళు ఓర్చుకున్నాం. మరి ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుని చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా 47 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఇంటింటికి కొళాయి పథకాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్.
పంచాయతీలో 47 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఇంటింటికి కొళాయి పథకాన్ని, అలాగే 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పంచాయతీ భవన పనులకు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. అదేవిధంగా పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో 25.40 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయ భవనాల్ని, అలాగే 20.81 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను, 24 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కొళాయి పథకాల ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈదురవలస పంచాయతీలో ముప్పిడి నుండి బొడ్డు వలస వరకు 6.15 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్డును, అలాగే 11.80 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా పనులు చేపట్టిన ఇంటింటికి కొళాయి పథకాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ధర్మాన కృష్ణదాస్, ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరవి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, వైస్ ఎంపీపీలు తాతారావు, అప్పారావు, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు చింతాడ ఉమా తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కోర్మాం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తామని, జిల్లాలో ఎక్కడికి ప్రయాణించినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారికి ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు సాయం చేస్తుంది అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దీపం పథకం ద్వారా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని, అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యల పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ప్రజల కష్టాలు కన్నీరు నుంచే చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని, అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీర్చుతామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కైబాడి రాజు, జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే 2,361 మంది కమ్యూనిస్టు హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, మన్యం జిల్లా అధ్యక్షులు దావాల రమణ డిమాండ్ చేశారు. ఐటీడీఏల పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిస్టు హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిస్టు హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల శ్రీకాకుళం, మన్యం జిల్లాల కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు సీతంపేట ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు హెల్త్ వర్కర్లకు గౌరవ వేతనం కేవలం 4,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4,000 రూపాయలతో వారి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూనిఫామ్, రికార్డ్స్, మెడికల్ కిట్స్, టీఏ-డిఏలు ఇవ్వటం లేదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేవలం 4,000 వేతనం ఇస్తూ అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేయటం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్, ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు చెల్లించాలని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ పార్వతికి వినతి పత్రం అందించారు. ధర్నాలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్, కాంతారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, అప్పన్న, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం స్థానిక జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
విద్యార్థుల్లో ప్రతిభని వెలికి తీసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే కురదా డివిజన్ అధికారులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్థానిక జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 26వ తారీఖున ఇచ్చాపురంలో అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రైల్వే మంత్రి విచ్చేస్తున్న సందర్భంగా వినూత్నంగా స్వాగతం పలికేందుకు విద్యార్థుల్లో ప్రతిభని వెలికి తీసే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన జ్ఞానభారతి విద్యా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, నేను కుర్దా రోడ్ డిఆర్ఎం ఆఫీస్ లో నేను వర్క్ చేస్తున్నానండి, పర్సనల్ డిపార్ట్మెంట్ లో. సో ఏంటంటే మనకి ఈ 26న ఇచ్చాపురంకి రైల్వే మినిస్టర్ గారు వస్తున్నారు. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది, అండర్ పాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది శాంక్షన్ అయింది. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఒక సిబిఎస్ స్కూల్ నుంచి కొందరు స్టూడెంట్స్ తో కొన్ని కాంపిటీషన్స్ పెట్టమని చెప్పారు. ఎస్సే రైటింగ్, పోయిట్రీ, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టమని చెప్పారు. నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ద బెస్ట్ స్కూల్ ఇక్కడ జ్ఞానభారతి స్కూల్ అని అందరూ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చాక సార్కి కలవడం జరిగింది. సార్ ఏమో పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈరోజు ఎస్సే రైటింగ్, పోయిట్రీ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్షన్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు రాస్తున్నారు. సో దీని రిజల్ట్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు. ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేది తర్వాత మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. అది తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం అండి, నేను జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్, జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం సీనియర్ సెకండరీ స్కూల్ సెక్రటరీ అండ్ సిఇఓ జోహర్ ఖాన్ మాట్లాడుతున్నాను. భారత ప్రభుత్వం మోదీ గారి తాలూకా నాయకత్వంలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లోని 69 స్టేషన్స్ లోని డిఫరెంట్ బ్రిడ్జెస్, ది ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ పాస్ కావచ్చు, ఇవి 69 బ్రిడ్జెస్ ఏమో 26 ఫిబ్రవరిన ఇనాగరేషన్ చేస్తున్నారండి. ఆ సందర్భంగా మన ఇచ్చాపురంలో జరుగుతున్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్, రత్నకన్నకు వెళ్లే దారిలో అండర్ పాస్ బ్రిడ్జ్ నార్త్ క్యాబిన్ దగ్గర మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇనాగరేట్ చేస్తారు. ఈ సందర్భంగా మా స్కూల్ కి సిబిఎస్ఈ స్కూల్ అయినందువల్ల మా స్కూల్ కి వచ్చి ఇక్కడ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసినందుకు గాను డిఆర్ఎం ఆఫీస్ కుర్దా రోడ్ వారికి, రైల్వే డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ వారికి, వచ్చినటువంటి ముఖ్యంగా ప్రమోద్ గారికి, వీరందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమంలో జ్ఞానభారతి విద్యా సంస్థల సీఈఓ జోహర్ ఖాన్ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Audio Jungle.